నేను మిర్యాలగూడ శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదాలతో అయ్యప్ప స్వాముల యొక్క ఆశీస్సులతో నేను పదవీ కాలం మొదలైన కానించి ఈరోజు ఫస్ట్ పూజకి రాత్రి సాగర్లో కలవడం జరిగింది. ఇది రెండో అయ్యప్ప పూజ. నేను ఈరోజు మిర్యాలగూడ గ్రామ ప్రజలు, పెద్దలు, నా యొక్క స్టార్ట్ అయిందే అయ్యప్ప స్వామి, అక్కడి నుంచి నాకు ఒక నడవడిక స్టార్ట్ అయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి, పడిపూజన్న, అయ్యప్ప అన్నదానం అన్న గుర్తొచ్చేది ఒక బిఎల్ఆర్ బ్రదర్స్. అది కేవలం నన్ను ఈరోజు ఈ స్థితికి, ఈ స్టేజ్ మీదకి, ఈ యొక్క శాసనసభ్యులుగా నన్ను ఎన్నుకున్న దాంట్లో నా యొక్క ప్రచార భాగంలో ఎక్కువ మంది అయ్యప్పల వల్లనే నేను ఎక్కువ ప్రచారం నేను చెప్పుకోవడానికి ఆ అయ్యప్ప స్వామి ముందు ఉండే నేను శిరసు వంచి ప్రతి ఒక్క అయ్యప్పకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఒక చిన్న కార్యక్రమం వల్ల ఒక సంవత్సరం నుంచి బిఎల్ఆర్ బ్రదర్స్ సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా అన్నీ మోగపోయింది. అది నాకు కూడా తెలుసు. కానీ దాంట్లో కొన్ని పరిస్థితుల వల్ల, రాజకీయ కోణాల వల్ల, కొంతమంది పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాలు ఆపితే బాగుంటుంది,
ఎందుకంటే మీ ఇంట్లో కార్యక్రమం మీ అమ్మగారిది ఉన్నది కాబట్టి చేయటానికి కొంతమంది కొన్ని రకాలుగా ప్రచారం చేసినా ఆ ప్రచారకు తీటుగా ఆ అయ్యప్ప స్వామి సమాధానం చెప్తారు. మీరు మనకి ఎంతమంది రెచ్చగొట్టినా ఏ రకంగా మాట్లాడినా మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు ఆపండి, ఇబ్బంది లేదు అని కొంతమంది వేద పండితులు పురోహితులు వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే నోరు మోగబోయింది. కానీ అది నిన్నటితోనే ఆ బంధం ఆ సంవత్సరికం అనేది మా అమ్మగారిది అయిపోయింది. అందుకని వెళ్ళకుండా ఉన్నాం. ఎవరు ఎంతమంది అన్నా ఏం మాట్లాడినా అటు అపోజిషన్ కావచ్చు, పొజిషన్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజల్లో నుంచి రావచ్చు, కానీ బిఎల్ఆర్ బ్రదర్స్ చేసే కార్యక్రమాలు ఆ అయ్యప్ప స్వామి వెనకాలే ఉన్నాం కాబట్టి ఇక నుంచి ఏ ఆగం. అన్ని ఒకటొకటిగా మొదలైతే ఎవరు ఎన్ని చేసుకున్నా కానీ నేను మౌనంగానే సమాధానం చెప్తాను తప్ప నేను నోటితో చెప్పను. నాకు దేవుడు ఉన్నాడు ముందు, నేను దేవుడు వెనకాల ఉన్నా. ఆ నమ్మకంతోనే నేను పనిచేస్తాను. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎవరు ఎన్ని జిమ్ముకులు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా నా మౌనమే సమాధానం అయితే తప్ప నేను నోరు కూడా ఇచ్చే సమాధానం చెప్పను. ఎందుకంటే భగవంతుడు నాకు అది ఇచ్చింది కాబట్టి. రేపు ఒక చిన్న, ఎందుకంటే అందరూ స్వాములు ఉన్నారు కాబట్టి మన మిర్యాలగూడలో గత కొన్ని సంవత్సరాలుగా బిఎల్ఆర్ బ్రదర్స్ అయితేంది, అయ్యప్ప స్వామి గుళ్ళు అయితేంది, ఎక్కడైతే మనకు అన్నప్రసాదాలు ఉండేవి. కానీ గత 10-15 రోజుల నుంచి, ఎందుకంటే బయట నుంచి వచ్చే వాయిస్ చాలా విడ్డూరంగా వస్తుంది, కానీ వాటన్నిటికీ సమాధానం ఈరోజు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మౌనంగా ఉన్నా తప్ప మీ యొక్క వాట్సాప్లో సోషల్ మీడియాలోనూ లేదా టీవీల మీద బోవుల మీద వచ్చి మేము మాట్లాడాం. నాకు అవసరం కూడా లేదు. నేను భగవంతుని నమ్ముకున్నా. నా సంకల్పం గట్టిది. నా సంకల్పానికి తగ్గట్టే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని తిట్టినా కానీ నాకు అయ్యప్ప ఉన్నాడు, మీరందరూ ఉన్నారని నమ్మకంతోనే. ఒక చిన్న లోపం జరుగుతుంది మనకి ఇక్కడ. గత కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగటం లేదు. వాళ్ళు పెడితేనే వీళ్ళు పెడతారా, వీళ్ళు పెడితేనే వాళ్ళు పెడతారు. ఒకరితో బిఎల్ఆర్ బ్రదర్స్ పోటీ కాదు, ఒకరితో సంబంధం లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా రేపు బుధవారం నుంచి ఇక్కడ అన్నప్రసాదం గుడి ఆవరణలోనే మన ముక్కుమారి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితులలో రేపు వచ్చే బుధవారం నుంచి ఇక్కడనే కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఏదున్నా వెంకటేశ్వర గారికి కానీ వాళ్ళ గుడి కమిటీ కానీ మీ వెనకాల నుండి పనిచేస్తామని మాటిస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితులలో, ఎందుకంటే వెంకటేశ్వర గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు బుధవారానికి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసుకోండి. మీకేదైనా తక్కువ అయితే నన్ను అడగండి, నేను చూసుకుంటాను. మీకు కానీ రేపు బుధవారం నుంచి మటుకు అయ్యప్ప అన్నప్రసాదం మన గుళ్ళో స్టార్ట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితులలో ఆగండి. ఎవరు ఏదో అన్నారని కాదు, మనకు కూడా మంచిది కాదు అది. కాబట్టి నేను ఇప్పుడు దాకా నోరెప్పకూడదు, నోరెప్పలేదు. నేను అది ఎందుకు నేను నోరెప్పలేదు కూడా మీ మనసాక్షిని తెలుసు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను ఏ కార్యక్రమాలైనా ఏదైనా సరే మా అమ్మ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను తిరుపతి పోయి వచ్చిన తర్వాత మొదలు పెడతానని మీకు ఎప్పుడో 2-3 సార్లు మాట ఇచ్చాను. ఎందుకంటే అయ్యప్పలు అంటే నాకు ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం.